బొగ్గు గనుల వేలం ప్రక్రియను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. అన్ని పరిశ్రమలకు బొగ్గు ప్రాణాధారమన్నారు. తెలంగాణ ప్రభుత్వ వినతిని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తానని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు సింగరేణి కార్మికులకు ఎలాంటి నష్టం జరగనివ్వమన్నారు. హైదరాబాద్ వెస్టర్న్ హోటల్లో 10వ విడత కమర్షియల్ కోల్ మైన్ వేలం ప్రక్రియ ప్రారంభమైంది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ వేలంను ప్రారంభించారు. ఇందులో కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేంద్ర బొగ్గు గనుల శాఖ అధికారులు, సింగరేణి సీఎం డి బలరాం, బిడ్డర్లు పాల్గొన్నారు. పరిశ్రమలకు బొగ్గు ప్రాణాధారమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వ వినతిని పరిశీలిస్తామని, ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళతాను అని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు సింగరేణి కార్మికులకు ఎలాంటి నష్టం జరగనివ్వమన్నారు. దాంతోపాటు నైనికోల్ బ్లాక్ విషయంలో ఒడిశాతో మాట్లాడి ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు కిషన్ రెడ్డి. బొగ్గు లేనిదే విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కాదన్నారు. దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చడానికే ఈ బొగ్గు గనుల వేలం ప్రక్రియ జరుగుతుందన్నారు. మార్కెట్లో బొగ్గుకు డిమాండ్ విపరీతంగా ఉందని తెలిపారు. హైదరాబాద్ లో పరిశ్రమల కోసం ఒకప్పుడు పారిశ్రామికవేత్తలు ఆందోళన చేసేవారు. ఇప్పుడు వ్యవసాయం, కమర్షియల్, గృహావసరాలకు తగినంతగా విద్యుత్ అందుబాటులో ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. భారత ప్రభుత్వము చాలా ట్రాన్స్పరెన్సీతో ఎక్కడైతే బొగ్గు గనులు ఉన్నాయో అవి కూడా లాభాల బాటలో ఉండాలి. నెంబర్ 1, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఇన్కమ్ పెరగాలి. అదేవిధంగా దేశంలో బొగ్గు కొరత లేకుండా ఉండాలి. 4వది ట్రాన్స్పరెన్సీ, పారదర్శకతతో ఈ యొక్క బొగ్గు గనులు మరి మైనింగ్ జరగాలి. కోల్ ఇండియా లిమిటెడ్ ఏ రకంగా మేము ఇంపార్టెన్స్ ఇస్తామో అదే ఇంపార్టెన్స్ దానికంటే ఒక అడుగు ముందుకేసి ఈరోజు సింగరేణికి ఇస్తాం మేము. అందులో ఏ రకమైనటువంటి అనుమానాలు తెలంగాణ ప్రజలు కానీ సింగరేణి కార్మికులు కానీ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. శ్రావణపల్లి బ్లాక్ ను నేరుగా సింగరేణికి ఇవ్వాలని కోరారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఎంపిక కావటం సంతోషకరమని, తెలంగాణలోని పరిస్థితులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బాగా తెలుసన్నారు. గత ప్రభుత్వం తప్పిదాలతో సింగరేణి సంస్థ 2 సార్లు వేలంలో పాల్గొనలేదని తెలిపారు. శ్రావణపల్లి బ్లాక్ ను సింగరేణికి కేటాయించాలని కోరుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ప్రభుత్వం తరపున నివేదిక ఇచ్చారు భట్టి విక్రమార్క. తెలంగాణలోని 4 బొగ్గు గనుల బ్లాక్లను వేలం వేయాలని కేంద్రం నిర్ణయించడం బాధాకరమని, సింగరేణికి కొత్త గనులు కేటాయించాలని కోరారు. ఈ సెక్షన్ ప్రకారంగా తమకు 4వ అతి ముఖ్యమైన బొగ్గు బ్లాకులు కేటాయించాలని సింగరేణి కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖను కోరింది. వాటిలో సత్తుపల్లి బ్లాక్ 3, కోయగూడెం బ్లాక్ 3, శ్రావణపల్లి బ్లాక్, పీకేఓసీ డీప్ సైడ్ బ్లాక్లు ఉన్నాయి. ఈ బ్లాకుల్లో ఇప్పటికే సర్వే పూర్తయింది. ఈ బ్లాకులను ఆనుకుని పాత గనులు సింగరేణికి సంబంధించి నడుస్తూ ఉన్నాయి. ఈ గనులకు సంబంధించిన సిహెచ్పిలు, రోడ్డు మార్గాలు, కార్యాలయాలు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ బ్లాకులు కేటాయిస్తే ఎక్కువ ఖర్చు, కష్టం లేకుండా అందుబాటులో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వినియోగించి వెంటనే బొగ్గు ఉత్పత్తి చేసే కార్యక్రమం ప్రారంభించే అవకాశం సింగరేణికి ఉంది. మొత్తం దేశవ్యాప్తంగా 60 బొగ్గు గనుల బ్లాకులను కేంద్రం వేలానికి ఉంచింది. ఈ వేలంలో తెలంగాణలోని శ్రావణపల్లి కోల్ మైన్ కూడా ఉంది. శ్రావణపల్లి కోల్ మైన్ లో 11.99 కోట్ల టన్నుల బొగ్గు నిక్షేపాలున్నట్లు గతంలో సింగరేణి గుర్తించింది.